కొన్నిసార్లు దెయ్యాలు కేవలం భయపెట్టడానికే రావు. ద హాంటింగ్ ఆఫ్ హాలోహిల్ లాంటి కథల్లో ఆత్మలు పాతిపెట్టబడిన ఒక నిజానికి న్యాయం జరగాలని వస్తాయి. వాటి రాక వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. సరే, ఇప్పుడు దాకా రకరకాల భయాల గురించి, వాటి వెనుకున్న బ్లూ ప్రింట్స్ గురించి చూసాం కదా. వీటన్నిటి నుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? అత్యంత ప్రభావవంతమైన కథలు మనల్ని అకస్మాత్తుగా భయపెట్టడం మీద దృష్టి పెట్టవు. అవి మనందరిలోనూ లోతుగా పాతుకుపోయిన ఒంటరితనం, తెలియని దాని గురించిన భయం, గతాన్నించి తప్పించుకోలేమనే భావన, ఇలాంటి సార్వత్రిక భయాలను తట్టిలేపుతాయి. ఇక చివరిగా అన్నింటికన్నా పెద్ద అంతిమ విలన్ ఒకటుంది. అదే సమయం. ది ఓల్డ్ క్లాక్ టవర్ కథలో దెయ్యమనేది సమయమే. దానితో పోరాడలేం, దాని నుండి పారిపోలేం. ఇది చాలా లోతైన భయం. అందుకే ఒక గొప్ప భయానక కథకు అస్సలైన గుర్తు ఏంటంటే, కథ అయిపోయిన చాలాసేపటి తర్వాత కూడా అది మనలో మిగిల్చే ఆ అసౌకర్యకరమైన అనుభూతి. ఆ భయం మనతోనే ఉండిపోతుంది.